17వ వచనం చదువుదాం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి, అంటే పుట్టినోట్లే ఉంది, నా పక్షమున ఉండి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఒక విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు. సింహపు నోట నుండి పౌలు తప్పించబడ్డాడంట. అంటే అట్లాంటి శ్రమలు, అట్లాంటి కష్టాలు పౌలుకు వచ్చినాయి. దేనికోసం? సువార్త నిమిత్తం. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త చేయకుండా అడ్డుకోవడానికి, సువార్త చేయకుండా అడ్డుపడడానికి చాలా తన జీవితంలో తాను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయములో ఇక సింహం వచ్చి తనను మింగేసిద్ది అన్నట్లుగా, సింహము తనను నోట్లో పట్టుకుంది అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక అయిపోయింది నా జీవితం అనుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కానీ దేవుడంట తన ప్రక్క నిలిచాడంట. అంటే తన పక్షమున ఉన్నాడంట. సువార్త ప్రకటిస్తున్న పౌలు పక్షముగా దేవుడున్నాడంట. కాబట్టి సింహము నోట నుండి నేను తప్పించబడితిని అని సాక్ష్యం ఇస్తున్నాడు. బాగా వినండి, నా వైపు చూడండి. మిమ్మల్ని తప్పించడానికి మీ పక్షంగా ఎవరున్నారు? నిజంగా దేవుడు ఉన్నాడా? మీ ధైర్యం నిజంగా దేవుడేనా? చాలామంది నోటితో చెప్పేది హృదయంతో వచ్చేది కాదు. నేను తీతుకు రాసిన పత్రిక ఈరోజే కంప్లీట్ చేశాను. అందులో ఏముంటుంది తెలుసా? చూడండి, మొదటి అధ్యాయం చివరి వచనంలో దేవుని ఎరుగుదుమని నోటితోనేమో దేవుని నాకు తెలుసు అని చెప్తారంట, క్రియలు చూస్తేనేమో అసలు వీళ్ళకి దేవునికి సంబంధం లేదు అన్నట్టు ఉంటుందంట. దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. దేని ద్వారా? క్రియల ద్వారానేమో దేవుడు మాకు తెలియదు అని చెప్తున్నారు, నోటి ద్వారానేమో దేవుడు మాకు తెలుసు అని చెప్తున్నారు. విచిత్రంగా లేదా? ఆలోచించారా? నోటితో ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు మా పక్షంగా యేసై ఉన్నడే అంటున్నారు, కానీ వాళ్ళ క్రియలు చూస్తే నోటితో చెప్పేది క్రియలతో చేసేది ఒకటి కాకపోతే అది మనం వేషధారణ జీవితం. సరే, పాయింట్ ఏంటంటే నేను చెప్పేది వినండి. ఇప్పటికైనా మనం దేవుని మీద ఆధారపడాలి. ఎప్పటికీ? ఇప్పుడైనను అని ఉంటుంది యోవేలు గ్రంథంలో. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడని. అట్లనే దేవుని బిడలముగా మనము సంపూర్ణముగా ఆధారపడాల్సింది దేవుని మీద. పౌలు పక్షముగా లాయర్లు లేరు, పౌలు పక్షముగా ఏ రాజకీయ నాయకులు లేరు. పౌలు పక్షముగా స్వయంగా దేవుడే ఉన్నాడు. నా పక్షముగా దేవుడుండి సింహపు నోట నుండి నన్ను తప్పించాడు అని పౌలు రాస్తున్నాడు. మనం కూడా చాలా శ్రమల్లో చిక్కుకుంటాం.
చాలా ఇబ్బందుల్లోకి నెట్టివేయబడతాం మన ప్రమేయం లేకుండానే. మరి మనల్ని ఎవరు తప్పించాలి? మనల్ని ఎవరు కాపాడాలి? ఎవరు మనల్ని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొని రావాలి? ఎవరి వైపు చూడాలి? ఎవరు అందుబాటులో ఉంటారు? మనుషులు రైట్ టయానికి ఎవరు అందుబాటులో ఉండరు. ఆ పైన ఎక్స్ప్లెనేషన్ అదే. 9వ వచనంలో 2 తిమోతి 4:9, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మాతీయకు వెళ్ళిరి. అంటే అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కడే ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకును ఎఫెసునకు పంపితిని. కొన్ని సందర్భాల్లో మన పక్షముగా ఎవరు ఉండరు. ఎందుకంటే మనుషులు అన్నాక ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మన చుట్టూ ఉండాలంటే ఎవరుంటారు? అందుకే పౌలు పక్షముగా దేవుడున్నాడు. తప్పించాడు. దేవుడుండి తప్పించాడు. మనల్ని కూడా దేవుడే తప్పించాలి. అయితే మరి దేవుడు అందరి పక్షంగా ఉంటాడా? అందరి పక్షంగా ఉంటాడా? కొందరి పక్షంగా ఉంటాడా? దేవుడు అన్న పక్షపాత మరి కొందరి పక్షంగా ఉండడానికి? వారి ప్రవర్తనను బట్టి, వాళ్ళ భక్తిని బట్టి దేవుడు ఉంటాడు. మొన్న ఒక పంచాయతీకి బొమ్మని మా తమ్ముడిని పంపించిన. ఏమైందిరా అంటే, నీకు బుద్ధి లేదు, నన్ను పంపించిన అనవసరంగా, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు, నేను పోయి ఏం మాట్లాడాలి అక్కడ. ఇంకోసారి వస్తారా? సేమ్ అట్లనే ఇప్పుడు దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనము దేవుని మాట వినేవారమై ఉండాలి. దేవునికి ఇష్టలమై ఉండాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవారమై ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసేవారమై ఉండాలి. దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. దేవుని మాటకు లోబడేవారమై ఉండాలి. అప్పుడే కదా దేవుడు మన పక్షముగా ఉండేది. లేకపోతే దేవుడు మన పక్షముగా ఉండరు. పౌలు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసమే బ్రతుకుతున్నాడు గనుక, ముఖ్యంగా సువార్త నిమిత్తం హింసింపబడుతున్నాడు గనుక, పౌలు దగ్గర న్యాయం ఉంది, పౌలు దగ్గర నీతి ఉంది, పౌలు దగ్గర యథార్థత ఉంది. కాబట్టి పౌలు పక్షముగా దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు యాకోబు పత్రికలో ఏముంటుంది? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అని ఉంటుంది. నా వైపు చూడండి అందరూ. ఏముంది? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే ఉందా? అందరూ అన్నమాట. ధైర్యంగా చెప్పారా? దీంట్లో ఇబ్బంది ఏం లేదుగా. సరే, ఇప్పుడు నేను చెప్పండి. నేను కూడా ఏలియా లాంటి స్వభావం కలిగిన వాణ్ణే. చెప్పండి, కాదా? నేను కూడా ఏలియా లాంటి స్వభావం కలిగిన వాణ్ణే అని చెప్పగలరా? ఎందుకమ్మా?
లేదు కాబట్టి. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, అగ్ని దిగింది, వర్షం వచ్చింది, మళ్ళా వర్షం. మరి ఏంటి స్వభావం అంటే ఏలియా ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు? కెరీతు వాగు దగ్గరికి బొమ్మంటే అక్కడికి పోయాడు. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఒట్టి రొట్టె తిన్నాడు, ఒట్టి మాంసము తిన్నాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు గనకనే ఏలియా పక్షముగా దేవుడు ఉన్నాడు. 100 మంది ఉండి శరీరాలను కోసుకొని కేకలేసి ప్రార్థన చేసిన అగ్ని దిగలేదు బయలు ప్రవక్తలకి. కానీ ఒక్కడే ఉండి ఒక చిన్న ప్రార్థన చేయగానే అగ్ని దిగింది. అంటే ఏలియా పక్షముగా దేవుడు ఉన్నాడు. ఏలియా ప్రార్థన ఏంటి తెలుసా ఆదరణమ్మ గారు? ఏలియా ప్రార్థన ఏంటి తెలుసా? నువ్వే దేవుడవని వీళ్ళకి తెలియాలి, నేను నీ సావుకున్నని తెలియాలి. ఈ రెండు తెలియాలి. ఆ ప్రార్థనలో ఎంత యథార్థత ఉంది. నాకేదో గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలని కాదయ్యా, నీవు నిజమైన దేవుడవని ప్రజలకు తెలియాలి, నేను నీ సేవకుడనని ఈ ప్రజలకు తెలియాలి. ఆ ప్రార్థనలో న్యాయము యథార్థత ఉంది కనుక దేవుడు అద్భుతం చేశాడు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మన పక్షముగా దేవుడు ఉన్నాడా లేడా అనేది మనకు అర్థమైద్ది. మన ఊరకనే ఉన్నాడంటే ఉండడు, లేడంటే లేకుండా పోడు. మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి దేవుడు మన పక్షముగా ఉంటాడు. దేవుడు గనక మన పక్షముగా ఉంటే సింహాల బోనులో వేసిన ఏ హాని మనకు కలగదు. అగ్ని గుండములో వేయబడ్డ ఏ హాని మనకు కలగదు. నడి సముద్రములో నడిచిపోయిన నీళ్లు మనకు ఎటువంటి హాని చెయ్యవు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దానియేలు మీద ఎలిగేషన్ తీసుకొచ్చిన వారి పక్షముగా ఈ లోకపు రాజు శాసనం చేశాడు. కానీ దానియేలు పక్షముగా రాజులకు రాజు నిలబడి ఉన్నాడు. అందుకే ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా దానియేలును ఎవరూ ఏమీ చేయలేకపోయారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. హామాను మొర్దెకైని చంపడానికి ఎన్ని ప్లాన్లు చేశాడండి. ఎంత కుయుక్తిగా ఆలోచించాడు. ఏమన్నా చేయగలిగాడా? మొర్దెకైని ముట్టుకోలేకపోయాడు. మొర్దెకై స్థాయి తక్కువే, హామాను స్థాయి ఎక్కువే. అయినా ఎక్కువ స్థాయి వాడు తక్కువ స్థాయిని ఏమీ చేయలేకపోయాడు. కారణం, తక్కువ స్థాయి వాని పక్షముగా సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. గనుకనే హామాను అన్ని అధికారాలు కలిగి ఉన్న మొర్దెకైని ముట్టుకోలేకపోయాడు. ఈ మధ్యాహ్నం అమ్మా మన పక్షంగా దేవుణ్ణి చేర్చుకుందాం. మనం వీళ్ళని రమ్మంటాం, వాళ్ళని రమ్మంటాం, మీరు మా పక్షంగా రండి, మీరు మా పక్షంగా నిలబడండి, మీరు మా పక్షంగా వచ్చి మాతో ఉండండి. ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు? యేసయ్యను పిలవాలయ్యా, నువ్వురా మా పక్షముగా. మోషే అంటాడు అందుకే, అయ్యా నువ్వు మాతో పాటు రాకపోతే మేమిక్కడి నుంచి కదలము, ప్రయాణము చెయ్యము. నీ సన్నిధి మాతో కూడా రావాలి, నువ్వు మాతో కూడా రావాలి. దేవుడు అంటాడు, దేవదూతలను పంపిస్తాలే. నో, మాకు దేవదూతలు వద్దు, నువ్వే కావాలి.
తప్పులను ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. దేవుడు వారి పక్షముగా వెళ్ళాడు గనుక గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు వాళ్ళు. హల్లెలూయా. యోసేపుతో కూడా ఎవరు వెళ్ళారు ఐగుప్తు దేశానికి? దేవుడు వెళ్ళాడు కదా. అన్నలు అమ్మేశారు, తమ్ముడు చచ్చిపోయాడని దానికి చెప్పేశారు. కానీ యోసేపుతో కూడా దేవుడు వెళ్ళాడు. కాబట్టే బానిసగా అమ్మబడిన వాడైనప్పటికీ కూడా పోతీఫర్ ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడిచ్చాడు. చివరికి జైల్లో వేస్తే జైల్లో కూడా యోసేపుకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడింది. చివరికి ఐగుప్తు దేశములోనే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలిగాడు. కారణం ఒకటే, దేవుడు తన పక్షముగా ఉన్నాడు. మీకు ఒక విషయం అర్థమవ్వాలి, దేవుడు మన పక్షముగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు మన పక్షముగా లేకపోతే ఇక ఎంతమంది ఉన్నా కూడా మనము నిలబడలేము. ఒక మాట పౌలు అంటాడు, అది చూసి ముగిద్దాం చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయములోనే 18వ వచనంలో, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు. చూసారా, ఆయనకు ఒకటి అర్థమైంది, ప్రతి దుష్కార్యము నుండి. మనుషులు మనకి ఏ కార్యం చేయాలని చూస్తారు? మంత్రాలు చేసేటోళ్ళు ఉన్నారు, శాతబొల్లు చేసేటోళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు పెట్టేటోళ్ళు ఉన్నారు, పంచాయతీలు పెట్టేటోళ్ళు ఉన్నారు, మన పొలం లాక్కుంటారు, మన స్థలం లాక్కుంటారు, మన డబ్బు లాక్కుంటారు, మనం పాడైపోవాలని శాపనార్థాలు పెడతారు. ఇవన్నీ ఏ కార్యాలు? దుష్కార్యాలు. మరి మనుషులు మనకు వ్యతిరేకంగా చేసే ఈ దుష్కార్యాలన్నిటిలో నుంచి తప్పించేది మన దేవుడై ఉండాలి. మనకి గాడికిడికి పరిగెత్తితే ఏం ఉపయోగం లేదు, దేవుని దగ్గరికే పరిగెత్తాలి. పౌలుకు అర్థమైంది, అందుకే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. నా ధైర్యం కూడా అదే, నా ధైర్యం కూడా అదే, మీ ధైర్యం కూడా అదే కావాలి. ఎందుకంటే ఇక వేరే ఎవరిని నమ్ముకున్నా కూడా ఉపయోగము లేదు. ఎందుకంటే బైబిల్లో ప్రభు ముందే చెప్పాడు, రాజులను నమ్మొద్దు, మనుషులను నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించాలి. ఆయన మన పక్షముగా ఉండాలి. ఓకేనా? నీ తల్లిదండ్రులు నిన్ను చూడట్లేదా? నువ్వు కన్నవారు నిన్ను చూడట్లేదా? నిన్ను కట్టుకున్నవారు నిన్ను చూడట్లేదా? లేకపోతే నీ బంధువులు నిన్ను చూడట్లేదా? నీ పక్షంగా ఎవరు లేరా? నో ప్రాబ్లం. దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు జయము కలుగుద్ది, విజయము కలుగుద్ది, గొప్ప కార్యము కలుగుద్ది. దేవుడు చేస్తాడు. ఆ ధైర్యమే వేరు. దేవుడు నా పక్షముగా ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది చూడండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి భయపడేటట్లు చెయ్యదది, కృంగిపోయేటట్లు చెయ్యదది. లోకమే ఏకమై వచ్చినా చాలా ధైర్యంగా ఉంటా. ఎలీషా ఇంటి చుట్టూ రాజు పంపించిన రథములు ఉన్నాయి. గెహాజీ బయటకు వచ్చి ఇక అయిపోయింది ఆడితో మన పని, ఇక ఏం లేదు అంతే సంగతి అన్నాడు. ఓరి పిచ్చోడా, నీకు ఇంక అర్థం కావట్లేదు, నువ్వు ఈ రథాలను చూసి భయపడుతున్నావు, కానీ నేను ఈ రథాల చుట్టూ, ఈ సైనికుల చుట్టూ, ఈ సైన్యము చుట్టూ దేవుని అగ్ని రథాలున్నాయి, అది నీకు కనబడట్లేదు కదా అని చూడు అని గెహాజీ మనోనేత్రాలు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే గెహాజీకి అర్థమయ్యి అప్పుడు గెహాజీ ప్రార్థన చేస్తాడు,
అయ్యా ఇశ్రాయేలుకు రథములు నీవే, రౌతులు నీవే అని. చూసారా? అవునండి. మన చుట్టూ దేవుని సైన్యం ఉంటుంది, మన చుట్టూ దేవదూతలు ఉంటారు, మన చుట్టూ దేవుని కాపుదల కంచె ఉంటుంది. అది ఉన్నంత వరకు ఎవరు మనల్ని ముట్టలేరు, తాకలేరు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అది లేకపోతేనే బాధ. అందుకే ఆలోచన చేయాలి, ఉందా దేవుని భద్రత మనకుందా, దేవుని కాపుదల మనకుందా? కొన్నిసార్లు మనమే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని కంచెలో నుంచి, కాపుదల్లో నుంచి బయటకు వచ్చేస్తాం. కొంతమంది పోటుగాళ్ళు ఇంట్లో నుంచి, పొలగాళ్ళు ఆవేశంలో ఈ చిన్న కుమారుడు పోయినట్టు పోతరుగా, తండ్రి కాపుదల్లో నుంచి, తండ్రి భద్రతలో నుంచి బయటికి వెళ్ళిపోతే చిన్న కుమారునికైనట్టే జరుగుద్ది. దేవుణ్ణి కాదని, దేవుణ్ణి వద్దని, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, ఎవరు? మన నయోమి, తన భర్త, పిల్లలు ఆలోచించి దేవుడున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళి పాడైపోయినట్లుగా. దేవుని నుంచి మనం ఎక్కడికి పారిపోగలం? దేవుని నుంచి పారిపోయి బాగుపడేదే ఉంటుంది, దేవుణ్ణి కాదని చేసేదే ఉంటుంది. నేను కొంతమందికి చెప్పా, ఈ పెళ్ళి చేయకండి, వద్దు, ఇది మంచిది కాదు అని. వినలా. ఇప్పటికీ చేసుకుంటూనే ఉన్నారు. మనం దేవుని బిడలమై ఉండి అన్యుల వివాహాలు చేసుకోవడం ఏంటండి? అన్యుల గుళ్ళ దగ్గర వివాహాలు చేసుకోవడం ఏంటి? అంతకుముందు ఒకరికి చెప్పా, ఇంట్లో ఇప్పుడు గోసపడుతున్నారు. రేపు ఈ వారంలో, వచ్చే వారంలో కూడా ఇంకొకరి పెళ్ళి ఉంది, వాళ్ళకి చెప్పా, వినట్లా. చెప్పడం వరకే కదా, మనం గట్టిగా కట్టేసి ఆపలేంగా. కానీ చాలా నష్టపోతారు. దేవుణ్ణి ఎరిగి, దేవుని యొద్దకు వచ్చి, దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతూ, దేవుణ్ణి కాదని మరలా అన్యుల పద్ధతిలో వివాహాలు చేసుకొని బాగుపడేదే ఉంటుంది. మళ్ళీ నాకు ఫోన్లు చేసి రమ్మంటాం ప్రార్థన చేయడానికి. నేను అడిగిపోయేది, వాళ్ళ పాపములో నేను కూడా పాలి భాగస్తున్న అవ్వాలేమో. అవ్వాలా? ఉండడు. అలాంటి కార్యాలలో దేవుడు ఉండడండి. అలాంటి వివాహాల్లో దేవుడు ఉండడు. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యక్రమంలో దేవుడు ఉండడు. దేవుడు ఉండాలి అంటే దేవుని చిత్తానుసారంగా చేయాలి, అప్పుడే దేవుడు ఉంటాడు. లేదంటే దేవుడు ఉండడు. ఆయనకి ఏం పని? ఆయనకు నచ్చని చోట ఆయన ఉండడు, ఆయనకి ఇష్టము లేని చోట ఆయన ఉండడు, ఆయన్ను బాధ పెట్టే దగ్గర ఆయన ఉండడు. నువ్వు ఉంటావా? నీకు ఇష్టం లేని చోట ఉంటావా? మరి దేవుడు ఎందుకు ఉండాలి? ఇంకా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? చాలా మందిరాల్లో, చాలా సంఘాల్లో కూడా దేవుడు లేడు, ఉన్నట్టు వాళ్ళు ఏదో భ్రమపడి వాళ్ళు ఆరాధనలు చేసుకుంటున్నారు. సంఘాల్లో కూడా దేవుడు లేడండి. దేవుడు లేని చోట అగాధం, కన్ఫ్యూజన్, రాజకీయాలు, అల్లర్లు, గొడవలు, ఇదే ఉంటుంది. అర్థమైంది ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా, ఈ వ్యక్తి పక్షంగా దేవుడు ఉన్నాడా లేదా, ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేడా. కొన్ని కుటుంబాలు చూడండి, అస్సలు నెమ్మది ఉండదు, అస్సలు మనశ్శాంతి ఉండదు, అస్సలు ప్రశాంతత ఉండదు, ఎప్పుడు ఏదో ఒక రభస. కారణం కుటుంబంలో దేవుడు లేకపోవడం. కొంతమంది జీవితాల్లో దేవుడు ఉండకపోతే వాళ్ళ బ్రతుకు కూడా అలానే ఉంటుంది. దేవుడు మన పక్షముగా ఉంటే జైల్లో కూడా హాయిగా నిద్రపోతాం. దేవుడు మనతో ఉంటే సింహాల బోన్లో కూడా హాయిగా ప్రేయర్ చేసుకుంటాం. దేవుడు మనతో ఉంటే అగ్నిగుండములో కూడా హ్యాపీగా తిరిగేస్తాం. ఇది కదా దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇట్లా తెలుస్తుంది మనకి.
కాబట్టి ఇకనైనా మనం ఎరగాలి. ఎన్ని ప్రమాదాలు, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, తన జీవితంలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడో చెప్పాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పాడు. వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడు. తన టైం వచ్చేంతవరకు ఎవరు ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన టైం వచ్చింది, ఆయన శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు. మన టైం వచ్చినప్పుడు మనం అలా చేయబడాల్సిందే. కానీ మన టైం రాకముందు మనల్ని ముట్టడానికి ఎవరికి అధికారం లేకుండా ఉండాలి అంటే దేవుడు మన పక్షముగా ఉండాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దయచేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకండి, దేవునికి ఇష్టం లేనివి చేయకండి, దేవుని ఉగ్రతకు పాత్రులు కాకండి. దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుణ్ణి మన పక్షముగా కలిగి మనము ఘనకార్యాలు పూనుకుందాం, ఘనకార్యాలను మనము చేద్దాం. దేవుడు లేకుండా మనం ఏం చేయలేమనే విషయాన్ని గమనించి ప్రభువుకు లోబడదాం, ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.